భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్. 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. విద్యార్థుల భవిష్యత్ కొరకు ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మంజూర్ నగర్ లోని ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులకు పెట్టే ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. తరగతి గదుల్లో కూర్చోడానికి బెంచీలు కావాలని, అదే విధంగా తరగతి గదులకు కిటికీలు లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడు తరగతి గదుల్లోకి నీరు వస్తుందని తెలిపారు. సీసీ రోడ్లు, బాత్రూమ్స్, డార్మెటరీ, డ్రైనేజీ, తరగతి గదిలోకి పాములు రావడం వంటి సమస్యలను కూడా విద్యార్థులు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విధితో పాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారు. మైనారిటీ స్కూలు, జూనియర్ కళాశాల గతంలో ప్రైవేటు భవనాల్లో, అద్దె భవనాల్లో ఏదైతే అరకొర వాష్రూమ్స్ లేకుండా రూములలో టైట్ ఉండేటువంటి పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ గవర్నమెంట్ పాత కలెక్టర్ ఆఫీసులోకి మైనార్టీ స్కూల్, జూనియర్ కళాశాలను మార్చడం జరిగింది. మార్చేసి 87 లక్షల రూపాయలతో వీళ్ళకి 16 రూములతో ఒక క్లాస్ రూమ్స్ కూడా వేసి ఆ కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో మనకు రెసిడెన్షియల్ ఏదో పడుకోవడానికి పిల్లలకు కిచెన్ కానీ అనువైనటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పిల్లల్లో మరి ఈ బీఆర్ఎస్ వారికి ఏం పని పట్టలేదు. వానికి అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తురావు. పిల్లలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే గుర్తురాదు. 10 సంవత్సరాలలో అద్దె భవనాల్లో ఉంటే కనీసం సోయి లేదు వాళ్ళకు. ఈ యొక్క పర్మనెంట్ భవనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదు. మేము ఇది రోజు ఇదే మైనార్టీ స్కూలు, మైనార్టీ జూనియర్ కళాశాల, గురుకులాలకు 200 కోట్ల రూపాయలు ఏదైతే గత పాలకులు నీతి నిజాయితీ చెప్పేటువంటి వ్యక్తులు ఆ భూమిని తీసుకుంటే రిటర్న్ తెప్పించేసి దాంట్లో మనము ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ను మంజూరు చేశాం. టెండర్లు కూడా పూర్తయినాయి. అదేవిధంగా ఆ టెండర్లు భవనం పూర్తయ్యే వరకు ఇక్కడ మనము వీళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీళ్లకు ఏదైతే బ్యాక్ సైడ్ చెట్లుండి స్నేక్స్ వస్తున్నాయని, అదేవిధంగా ఈ యొక్క షెడ్లలో మన వర్షం పడ్డప్పుడు చల్లొస్తుందని, అదేవిధంగా ఈ డ్రైనేజు ఇల్లందు గెస్ట్ హౌస్లో ఆ డ్రైనేజ్ స్మెల్ వస్తుందని చెప్పడం జరిగింది. ఈ 3 విషయాల్లో మేము ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం. అదేవిధంగా వీళ్ళ పిల్లల క్లాస్ రూమ్ రావడానికి ఇబ్బంది అవుతుందంటే సీసీ రోడ్ వేసాం. అదేవిధంగా వీళ్ళకు షెడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఇచ్చాం, గ్లీజర్స్ పెట్టాం, అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చాం. ఇంకా కూడా క్లాస్ రూమ్లలో కొన్ని టేబుల్స్ కావాలని అడిగారు. ఎవరైనా దాతల సహకారంతో మీరు దాతలు ఎవరైనా ఇచ్చేటువంటి దాతలు ఉంటే ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా ఉంటే మీరు ఈ మైనార్టీ స్కూల్, జూనియర్ కళాశాలతో పాటు అదేవిధంగా కేజీవీబీ ఇంకా సోషల్ వెల్ఫేర్ మోడల్ స్కూళ్లలో కూడా క్లాస్ రూమ్ బెంచెస్ లేవు, మీరు డొనేట్ చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు ముందుకు రాకపోతే మేమే స్వయంగా ఈ 100 బెంచెస్ను కూడా కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం కూడా మరి ఇప్పిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల అధికారం నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే కొరకు ఈ రాష్ట్రంలో మరి డిఎస్సి నిర్వహించి 11,000 మందిని ఉపాధ్యాయ పోస్టులు నియమించి ప్రైమరీ స్కూల్స్, హై స్కూళ్లలో ఈరోజు మరి ఉన్నటువంటి సమస్యలు కూడా వాష్రూమ్స్, బెంచెస్, ఫ్లోరింగ్, అదేవిధంగా ఇంకా ఇతర సమస్యలను కూడా తీర్చి ఉపాధ్యాయ సమస్యలను కూడా తీర్చడం జరిగింది ఈ ప్రభుత్వం. కనుక ఈ విషయాలు కూడా అర్థం చేసుకుని విద్యా వ్యవస్థను ఇంకా పటిష్టం చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా సెమీ రెసిడెన్షియల్ను పెట్టేటువంటి ఆలోచన కూడా ఉంది. ఇలాంటి మైనార్టీ స్కూల్, మైనార్టీ జూనియర్ కాలేజ్ కూడా ఈ నియోజకవర్గంలో జిల్లా ప్రజలు కానీ ఇంకా పక్కనున్నటువంటి జిల్లా ప్రజలు కానీ గమనించాలి. మైనార్టీ సోదరులు ఎవరైనా ఉంటే ఈ మైనార్టీ స్కూల్లో, కాలేజీలో ఇంకో 100 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మీరు మంచి గురుకులంలో విద్యను ప్రభుత్వం శ్రద్ధతో మరి చదివించేటువంటి ఆలోచన ఉంది.
కనుక మైనార్టీ స్కూల్లో జూనియర్ కళాశాలలో మీరు ఈ యొక్క ఖాళీగా ఉన్న సీట్లలో మైనార్టీ సోదరులు వచ్చి మీరు ఇక్కడ జాయిన్ కావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.